అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పడవ నడిపే వారిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా పడవల యజమానులు భారీ మొత్తంలో వసూలు చేస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు. మేళా ప్రారంభంలో 1500 పడవలకు అనుమతి ఇవ్వగా భక్తుల తాకిడి కారణంగా ఇప్పుడు 5000 పడవలను అనుమతించారు. మేళా ప్రాంతం నుంచి త్రివేణి సంగమ ప్రాంతానికి ఒక్కో వ్యక్తికి 120 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 2 నుంచి 5000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. పైగా పడవ ఎక్కేందుకు దాదాపు 4 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పడవ డాక్ వద్దకు చేరితే సీటు దొరక్క తొక్కిసలాట ఏర్పడుతోందని, చాలా మందికి కూర్చోవడానికి చోటు దొరకడం లేదని అంటున్నారు. పడవ ఎక్కే ముందు రేట్లు మాట్లాడకుండా నది మధ్యలో లావాదేవీలు నిర్వహిస్తున్నారని, దీంతో వారు ఎంత రేటు చెబితే అంత ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక అంత రుసుము చెల్లించలేని వారు సంగమం దగ్గరకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.